వీళ్ళు బుద్ధి లేని కన్యకలు. ఎందుకనంటే వీళ్ళు ఈ లోకానుసారమైన అనుసరిస్తూ ఉన్నారు. ఎప్పుడో వస్తానులే, ఎప్పుడో రక్షణ పొందాంలే, ఎప్పుడో నేను మంచి కార్యములు చేస్తానులే, ఎప్పుడో నేను మంచి చేసినప్పుడు అప్పుడు నేను ఎత్తపడతానులే, ఇలాగ రకరకాల ఆలోచనలు కలిగి ఉంటారు. అంటే దేవుడు అంటే వీళ్ళకి ఏం లేదంటే భయం లేదు, భక్తి లేదు. వీళ్ళ సొంత జ్ఞానంను వీళ్ళు ఆలోచించుకుంటూ ఈ సొంత ఆలోచనలు కలిగి వీళ్ళు ఏం చేస్తున్నారనంటే డీటెయిల్ మాత్రమే పట్టుకున్నారు. అక్కడికి వెళ్తే మిగిలిన బుద్ధి కలిగిన కన్నికలు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఒకళ్ళు కొంచెం తీసుకుందాంలే అని అనుకొని వెళ్ళి ఉంటారు. అయితే ఈ సమయంలో వీళ్ళకి ఏం జరిగిందంటే పెళ్లి కుమారుడు రావటం ఏమైంది, ఆలస్యమైంది. అంతలోపల వీళ్ళు ఏమైనారు చూడు, చదువు 6వ వచనం నుంచి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అని కేక వినబడింది. పెళ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు ఏం వినబడింది, ఒక శబ్దం వినబడింది. ఆ శబ్దం వినబడిన వెంటనే అప్పుడు ఆ కన్నికలందరూ లేచి తమ దీటిల్ని చక్కపరచరు కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దీటిలు ఆరిపోవచ్చున్నావు గనక నీ నూనెలో మా కొంచెం ఇవ్వని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్నికలు మాకును మీకును ఇది సరిపోదు, మాకును మీకును సరిపోదు, మీరు వెళ్ళి అమ్మవారి వద్దకు వెళ్ళి కొనుక్కోరడని చెప్పారు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇది కొనుక్కుంటే వచ్చే నూనె కాదు. ఏంటిది? ఇది కొనుక్కుంటే షాప్ లో దొరికే నూనె మాత్రము ఇది కాదు. ఇది పరలోకం నుంచి వచ్చిన, ఇది ఆత్మీయమైనది. ఇది ఎలాగొస్తుందనంటే నీ రక్షణ భాగ్యమును పొందుకొని అప్పటి నుంచి నువ్వు మారు మనసు పొందుకొని అప్పటి నుంచి నువ్వు దేవుని కార్యములు చేస్తూ దేవుని రాజ్యమును ఆయన నీతిని ఎదుగుతూ ఆయన రాజ్యమును కట్టుకుంటూ నువ్వు నమ్మకముగా విశ్వాసముగా దేవునిలో వెళ్తూ దేవుడు ఏ సమయంలో వస్తాడో ఆ సమయంలో నువ్వేం కలిగి ఉండాలి, విశ్వాసముతో ఆయన వైపు ఎదురు చూస్తూ ఈ క్షణంలో ఒకళ్ళు వస్తాడేమో అని చెప్పి అన్ని నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలనంటే నువ్వు దేవునికి మోకరించి ప్రార్థిస్తూ దేవునితో నువ్వు గడుపుతూ దేవుని కార్యములు చేస్తూ ఆయన రాజ్యం ఆయన నీతిని కట్టుకుంటూ నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు 5 మంది ఏం కలిగి ఉన్నారంటే మొదట వాళ్ళ బుద్ధి కలిగి ఉన్నారంట. హల్లెలూయా. రెండోది వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే దీటీలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఇంకేముంది, సిద్ధులు ఉన్నాయి. వాళ్ళ దగ్గర సిద్ధుల్లో ఏముంది, నూనె ఉన్నది. నీ దేహం ఉండి నీ దేహంలో ఆత్మ లేకపోయిందనుకో అది మరణించిన శవంతో సమానమే. అది బ్రతికి ఉన్నా కూడా సరే, జీవముగా ఉన్నా కూడా సరే, దేవుని ఆత్మ నీలో లేకపోతే నువ్వు దేవుని ఎదుర్కోలేవు, నువ్వు దేవుని చూడలేవు, దేవుని మహిమను నువ్వు పొందుకోలేవు, దేవుని ఆశీర్వాదమును నువ్వు పొందుకోలేవు. హల్లెలూయా. అందుకనే నా తండ్రి చేత ఆశీర్వాదం పొందిన వారులారా అని అంటూ ఉన్నాడు. నా తండ్రి చేత ఇప్పుడు ఆయన దగ్గర నుంచి మనం ఆశీర్వాదం పొంది ఉంటే ఖచ్చితంగా నీకు బుద్ధి పనిచేస్తుంది. హల్లెలూయా. నువ్వు బుద్ధి కలిగి ఉంటావు, ఖచ్చితంగా బుద్ధి కలిగి ఉంటావు, దీటి కలిగి ఉంటావు. అదే విధముగా ఆ సిద్ధులలో నూనెని పెట్టుకొని రెడీగా ఉంటావు. ఈ దేహంలో దేవుని ఆత్మ ఉంటే ఆ దీటి ఏమవుతుందో తెలుసా, వెలుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న నా దేహం ఉంది, నా దేహంలో దేవుని ఆత్మ ఉంటే ఖచ్చితంగా నేనేమవుతాను, వెలిగింపబడతాను. వెలిగింపబడితే నేనేమవుతాను, అనేక మందికి వెలుగును ఇవ్వగలుగుతాను. ఇది ఎందుకనంటే ఇది ఆత్మీయమైన వెలుగు. ఈ ఆత్మీయమైన వెలుగు అదే విధముగా ఈ 5 మంది దగ్గర ఆత్మీయమైన వెలుగును కలిగి ఉన్నారు. 5 మంది మాత్రం ఆత్మీయమైన వెలుగును కలగలేదు. అయితే ఈ 10 మంది ఎవరంట, ఎవరు వీళ్ళు? కన్యకులు. ఎవరు వీళ్ళు? కన్యకులు. వీళ్ళు పవిత్రముగా ఉన్నారు, దేవుని సన్నిధానంలో ఉన్నారు, దేవుని ఎదుర్కొందుకు రెడీగా ఉన్నారు, అన్ని కలిగి ఉన్నారు. కానీ వీళ్ళ దగ్గర ఆత్మీయత కలిగి లేరు వీళ్ళు. హల్లెలూయా. దేవుని వాక్యంతో నింపబడలేదు. దేవుని వాక్యానుసారంగా వీళ్ళు ఏమవలేదు, నడిపింపబడలేదు. వీళ్ళు నడవలేదు. కాబట్టే వీళ్ళ మెయిన్ అన్నిటికన్నా ముఖ్యంగా వీళ్ళలో ఏం లేదంటే భయం లేదు. వీళ్ళు ఏం లేదు, భయం లేదు. వీళ్ళు సిద్ధపాటు కలిగి లేరు, రెడీగా లేరు. ఇప్పుడు ఒక పెళ్లి కుమారుడు వస్తూ ఉన్నాడు అంటే పెళ్లి కుమార్తె ఎలాగుంటది, మంచిగా అలంకరించుకొని రెడీగా పెళ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు రెడీగా ఉంటది. చూడండి, ఇప్పుడు ఒకవేళ మనం ఒక పెళ్లికి మనం వెళ్ళినప్పుడు పెళ్లి కుమార్తె ఎలాగ ఉంటది,
అలాగ చాలా మాసిపోయిన బట్టలు వేసుకొని ఆ అసలు అంద వికారంగాను, చాలా చూసేదానికి పెళ్లి కుమారుడు చూసేదానికి చాలా వికారంగా ఉంటదా? ఉండదు. ఒక మేకప్ లో ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళి చాలా ఫ్రెష్ గా రెడీ చేసి మంచి కొన్ని వేలల్లో శారీస్ రకరకాల అలంకరించుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు పెళ్లి కుమార్తె రెడీగా ఉంటది. అదే విధముగా సంఘం కూడా ఎలాగుండాలనంటే దేవుణ్ణి ఎదుర్కొన్నట్టుకు, హల్లెలూయా, దేవుణ్ణి ఎదుర్కొన్నట్టుకు బుద్ధి కలిగిన కన్నికల వలె ఎప్పుడు కూడా ఆత్మీయతతో నింపబడి, దేవుని వాక్యంతో నింపబడి, దేవుని ఆత్మతో నింపబడి ఆయన ఆత్మీయమైన అలంకరించుకోరండి. సంఘం ఎప్పుడు ఎలా ఉండాలంట? ఆత్మీయమైన అలంకారం కలిగి ఉండాలి. ఆత్మీయమైన అలంకారం కలిగి ఉంటే నీ సిద్ధిలలో నూనెతో నింపబడి ఉంటావు. దేవుడంటే భయము భక్తి కలిగి ఉంటావు. దేవుడంటే చూడండి, ఇంకొకటి, ఈ శుద్ధిలలో నూనె ఉంది, దీటీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒకవేళ నువ్వు నిద్రపోతే ఎదుర్కోగలవా? ఎదుర్కోలేవు. నువ్వు ఒకవేళ నిద్రపోయావు అనుకో, దేవుణ్ణి ఎదుర్కోలేవు. ఎందుకంటే అన్ని ఉన్నాయి కదా, దేవుడు వచ్చి నన్ను లేపుతాడు అనుకుంటుంటారు కొంతమంది. కానీ అలా కుదరదు అది. ఎందుకనంటే